బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, మీకు జ్ఞానం కొదుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగండి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అని లేఖనాలు మనకు క్లియర్గా స్పష్టంగా తెలుపుచున్నాయి. ప్రభు ప్రజలందరికీ ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు మీతో నేను జ్ఞానం గురించి కొన్ని మాటలు పరిశుద్ధమైన లేఖనాల నుంచి మీతో కొన్ని మాటలు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడమని మనవి చేస్తున్నాను. ఈ వీడియోలో అంతో ఇంతో దేవుని గురించిన జ్ఞానం మీరు పొందుకుంటారని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఈ మాటలో జ్ఞానం అనే మాటను మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ లోకంలో మనం బ్రతకాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది డబ్బులు కాదు, జ్ఞానం. జ్ఞానం ఉంటే నువ్వు డబ్బును సంపాదించగలవు, పేరును సంపాదించగలవు, ఏమైనా చేయగలవు. జ్ఞానం అనేది మానవాళి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇది అంగట్లో కొనేది కాదు. జ్ఞానం అనేది దేవునిలో దాగి ఉంది. ఇప్పుడు చెప్పినట్లుగా బైబిల్లోని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ద్వారా మనం మన కుటుంబాన్ని కానీ, ఈ సొసైటీలో ఏ విధంగా మనం బ్రతకడం కానీ చాలా చక్కగా మనము ఒక సిద్ధాంతపరకంగా దేవుని కట్టడలకు, ఆజ్ఞలకు లోబడి మనం బ్రతకగలం. అలాగే ఇంకా జ్ఞానం గురించి ప్రసంగి అంటాడు. ప్రసంగి రాసిన గ్రంథంలో ప్రసంగి చాలా జ్ఞాని. ప్రసంగి రాసిన గ్రంథంలో 12వ అధ్యాయం 9వ వచనంలో ప్రసంగి చాలా జ్ఞాని అని రాయబడి ఉంది. జ్ఞానం ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం ఉంటేనే మనము ఈ లోకంలో బ్రతకగలం. నీ దగ్గర ఎంత డబ్బు లేకుంటే ఆస్తుపాస్తులు ఎన్ని ఉన్నను సమస్తము వ్యర్థమే. జ్ఞానం ఉంటేనే నువ్వు ఈ భూమి మీద బ్రతకగలవు, జీవించగలవు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది. చూడండి, ముత్యములు ఎంత అమూల్యమైనవి. అవి లోకపరంగా ఖరీదైనవి, కానీ మనకు జ్ఞానం ఉంటే ఆ ముత్యములను మనము సంపాదించుకోగలం, సాధించగలం. అంటే ఇక్కడ ముత్యముల కన్నా జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచించాలి. దేవుడి ప్రజలైన మనము జ్ఞానమును ఇంకా సామెతల గ్రంథం 16:16లో కూడా అంటాడు కదా దాసుడు సొలొమోను. ఏమంటాడు? అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టము అంటాడు. అపరంజి అంటే బంగారు సంపాదించుకొనుట కంటే జ్ఞానం సంపాదించుకొనుట ఉత్తమము, శ్రేష్టము అంటున్నాడు. అబ్జర్వ్ చేయండి, దేవుని ప్రజలైన పిల్లలు, జ్ఞానము అంటే ఎంత ఇంపార్టెంటో. జ్ఞానముకు విలువైనది ధనము రాదు. జ్ఞానము కన్నా విలువైనది బంగారు కాదు. జ్ఞానం కన్నా విలువైనది ముత్యములు కాదు. జ్ఞానము అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. మనిషి జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఈ జ్ఞానమును పొందుకొని ఈ లోకంలో ఎదురయ్యే సమస్యలను కావచ్చు, లేకుంటే ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఈ జ్ఞానం కలిగి మనం ఎదుర్కొనవచ్చు, సమాధానం పొందుకొనవచ్చు. ఈ విధంగా మనం జ్ఞానం కలిగి జీవించాలంటే బైబిల్ చదవాలి, వాక్యాన్ని గైకొనాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఈ సామెతల గ్రంథంలోనే లెస్ అయిన జ్ఞానము నేను మీకు ఇచ్చేదను అంటాడు దాసుడు. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లోనే, దేవుని యొద్దనే మనకు జ్ఞానం దొరుకుతుంది. ఈ లోకపరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఆ జ్ఞానం వేరు. అది శరీరపరంగా, భౌతిక పరంగా జ్ఞానం. అది ఒట్టి చదువుంటేనే జ్ఞానం కాదు. ఈ జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం అన్నిటికన్నా విలువైనది. అపరంజి కంటే విలువైనది, ముత్యముల కంటే విలువైనది, శ్రేష్టమైనదని ప్రభు లేఖనాలు తెలుపుచున్నాయి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలు ప్రభు దీవించి మనందరికీ జ్ఞానం ఇచ్చునుగాక. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన అనేక మంది ఈ మెసేజ్ వింటారని మనవి. అంతే. దేవుడు మనందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.